న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా రేపు ఎవరు గెలుస్తారు? మ్యాచ్ యాజ్ యూజువల్ టైం 2:30 PM ఉంది. లాస్ట్ 5 మ్యాచెస్ రికార్డ్ చూసుకుంటే రెండు టీమ్స్ లాస్ట్ 5 మ్యాచెస్లో విన్ అయి వస్తున్నారు. రెండు టీమ్స్ కూడా ఫుల్ ఆన్ కాన్ఫిడెన్స్. లాస్ట్ 5 yearsలో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్కి మధ్య జరిగిన మ్యాచెస్ 8 ODI మ్యాచెస్. అందులో 5 మ్యాచెస్ టీమిండియా గెలిచింది, ఒక్కటి మాత్రమే న్యూజిలాండ్ గెలిచింది. మిగతా 2 మ్యాచెస్లో రిజల్ట్ అసలు రాలేదు. యావరేజ్ దుబాయ్ స్కోర్ చూసుకుంటే 234 ఉంది. పెద్దగా హై స్కోరింగ్ గేమ్ ఈ మ్యాచ్లో కూడా చూడకపోవచ్చు. దుబాయ్ స్టేడియంలో చేజింగ్ అడ్వాంటేజ్ చాలా ఉంటుంది. 34 మ్యాచెస్ చేజింగ్ వాళ్ళు విన్ అయితే 22 మ్యాచెస్ మాత్రమే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు విన్ అయ్యారు. టాస్ ఎవరైతే విన్ అవుతారో మోస్ట్లీ వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు. ఈ గ్రౌండ్లో చైనామెన్ బౌలర్స్, లెగ్ బ్రేక్ బౌలర్స్, ఫాస్ట్ బౌలర్స్ చాలా ఎఫెక్టివ్గా ఉండబోతున్నారు. వీళ్ళు ప్లేయర్స్ టు వాచ్ అవుట్. ఛాంపియన్స్ ట్రోఫీలో జరిగిన 2 మ్యాచెస్లో కూడా 250 స్కోర్స్ టచ్ అవ్వలేదంటే అర్థం చేసుకోండి. పిచ్ అంత ఎఫెక్టివ్ లేదు బ్యాటర్స్కి, బౌలర్స్ గేమ్లో ఎక్కువగా ఉంటున్నారని. దుబాయ్ గ్రౌండ్లో మన టీమిండియాకి సంబంధించిన ప్లేయర్స్ ఎలా పర్ఫామ్ చేసిరో అనేది చూద్దాం. శుభ్మన్ గిల్ యావరేజ్ 147 ఉంది, ఓడిఐస్లో ఒక సెంచరీ ఉంది. విరాట్ కోహ్లీ 122 యావరేజ్ ఉంది, ఓడిఐస్లో ఒక సెంచరీ ఉంది. కేఎల్ రాహుల్కి 101 యావరేజ్ ఉంది, ఓడిఐస్లో 50s 100s లేవు. రోహిత్ శర్మకి 59 యావరేజ్ ఉంది, ఓడిఐస్లో ఒక 50 ఉంది, ఒక 100 ఉంది. శ్రేయస్ అయ్యర్కి 35 యావరేజ్ మాత్రమే ఉంది, ఒక 50 ఉంది. కుల్దీప్ యాదవ్కి 7 మ్యాచెస్లో 13 వికెట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్లో కూడా గట్టిగా వికెట్స్ తీసే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. రవీంద్ర జడేజా 5 మ్యాచెస్లో 4 వికెట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్లో అంత ఎఫెక్టివ్గా ఉండబోవచ్చు, బట్ 1-2 వికెట్లు అయితే తీస్తాడు అనుకుంటున్నా. అక్షర్ పటేల్ 2 మ్యాచెస్లో 3 వికెట్లు తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా 3 మ్యాచెస్లో 2 వికెట్లు తీసుకున్నాడు. న్యూజిలాండ్ ప్లేయర్స్కి ఈ గ్రౌండ్లో ఎక్స్పీరియన్స్ అయితే లేదు. వాళ్ళకి సంబంధించిన స్టార్ట్స్ కూడా ఈ గ్రౌండ్లో పెద్దగా లేదు. ఓవరాల్ మన టీమిండియా ప్లేయర్స్ అందులో ఆడున్నారు కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది డెఫినెట్లీ. కాబట్టి ఎటు చూసుకున్నా ఇండియాకి కొంచెం అప్పర్ ఎడ్జ్ అయితే ఉండబోతుంది. ఒకవేళ న్యూజిలాండ్ కనుక ఈ మ్యాచ్ విన్ అయితే న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా ఫస్ట్ సెమీఫైనల్ ఉంటుంది. సెకండ్ సెమీఫైనల్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఉంటుంది. ఒకవేళ ఇండియా కనుక విన్ అయితే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియాకి ఫస్ట్ సెమీఫైనల్ ఉంటుంది. సెకండ్ సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్కి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ క్రిస్టల్ క్లియర్గా ఇచ్చిన అని నేను అనుకుంటున్నా. ప్రతి ఆస్పెక్ట్లో టైమింగ్, వెన్యూలో ఎవరు బాగా ఆడుతున్నారు, టాస్ గెలిస్తే ఎవరు ఎలా తీసుకుంటారు, ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని కూడా. హోప్ ఇలాంటి ప్రిడిక్షన్స్ మీకు నచ్చితే కనుక ఛానల్కి ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెస్ట్ కంటెంట్ వస్తూనే ఉంటుంది. క్రికెట్ బస్ తెలుగు సైనింగ్ ఆఫ్.